అడవికి రాజు సింహమని మనందరికీ తెలుసు. అయితే మన కథలో సింహం కోపిష్టి కాదు, నెమ్మదిగా కోపం లేకుండా ఉండేది. ఆహారాన్ని తిని ఒక చెట్టు కింద నిద్రపోయేది. అదే చెట్టుపై నివసిస్తున్న ఒక పక్షి కుటుంబంలో ఉన్న ఒక మగ పక్షి సింహం పడుకున్న చోట పై కొమ్మపై ఆహారం తింటుంది. గింజలు సింహం శరీరంపై పడి నిద్ర చెడగొట్టేవి. పెద్దగా పట్టించుకోలేదు ఆ సింహం. అలా 2-3 సార్లు జరిగింది. చోటును మార్చి పడుకునేది ఆ సింహం. ఒకరోజు ఆ పక్షి తండ్రి తన వద్దకు వచ్చి కొడుకు పక్షితో ఇలా అంటున్నాడు. ఏమైంది బాబూ? ఆహారం ఇంట్లో తినకుండా అక్కడ ఇక్కడ తింటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈ చెట్టు క్రింద ఒక సింహం రోజు పడుకుంటుంది. దానిని ఆట పట్టిస్తున్నా. భలేగా ఉంది నాకు. ఎంత పని చేశావు వెర్రివాడా! సింహం నిన్ను వదిలేసింది అంటే అది నీ అదృష్టం. దాని అరుపుకే చనిపోతాము మనము. అలాంటిది నువ్వు దానిని ఆట పట్టించావు. నెమ్మదిగా ఉంది కనుక బ్రతికావు. లేకుంటే నీ చావుని నేను చూసేవాడిని. ఇలా ఇంకెప్పుడు చెయ్యకు బాబు. మనకంటే బలవంతులను మనము చులకనగా చూడకూడదు. వారిని ఎదిరించి బ్రతకలేం. నన్ను క్షమించు నాన్న, అంత ఆలోచించలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యను అంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు కొడుకు పక్షి. తరువాత రోజు నుండి తన నివాసంలో ఆహారాన్ని తినేవాడు.